హలో అందరికి, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు TSPSC Group-1 Polity MCQs సిరీస్. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ ద న్యూ వన్ లుకింగ్ ఎట్ అవర్ ఛానల్. ఓకేనా? సో వీడియో కనుక స్లోగా అనిపిస్తే 1.25x స్పీడ్ తో కానీ 1.5x స్పీడ్ తో కానీ యూ కెన్ లిసన్ టు ద క్లాస్. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. So before getting into the actual content of the video, let me give you a small announcement regarding the Group-1 and Group-2 courses that we have launched. Okay, we paid module details anamata. మీరు చూసుకుంటే TSPSC Group-1 Prelims and Mains కి ఒక కోర్స్ లాంచ్ చేసాము. మెయిన్స్ కి రిలేటెడ్ ఎక్స్క్లూజివ్ లో ఇంకో కోర్స్, అండ్ TSPSC Group-2 కి ఇంకో కోర్స్ అనమాట. మీరు చూసుకుంటే TSPSC Group-1 Prelims and Mains కి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ చెప్పాలంటే ఇందులో మనం కాంప్రహెన్సివ్ కవరేజ్ చేస్తాం ఎంటైర్ సిలబస్ ని. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద స్పెషల్ ఎంఫసిస్ అనేది పెడతాము. ఎక్స్క్లూజివ్ ఫోకస్ వచ్చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఉంటుంది అండ్ ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ కోర్స్ లో. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 9,999 అనమాట. ఓకేనా? సో మెయిన్స్ వే రైట్ వే అనే కోర్స్ కూడా లాంచ్ చేసాము. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ TSPSC Group-1 మెయిన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఎంటైర్ సిలబస్ ని మెయిన్స్ క్వశ్చన్స్ త్రూ మనం కవర్ చేయబోతున్నాము. అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ త్రూ మనం టోటల్ సిలబస్ ని కవర్ చేయబోతున్నాము. సో అలా కవర్ చేసే క్రమంలో ప్రతి టాపిక్ కి విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ది సిలబస్ రెడీమేడ్ కన్క్లూజన్స్ అండ్ రెడీమేడ్ ఇంట్రొడక్షన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. డీటెయిల్ డిస్కషన్ చేస్తాము ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద మెయిన్ సిలబస్. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 7,999 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ TSPSC Group-2 డీటెయిల్స్ చూసుకుంటే 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇందులో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో ప్రతిదీ డీల్ చేయబడుతుంది. లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాము కోర్స్ యొక్క కంటెంట్ కి. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి జస్ట్ 4,999 అనమాట. సో మీరు చూసుకుంటే ఈ 3 కోర్సెస్ లో మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే 6305955532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు వాట్ ఎవర్ ద కోర్సెస్ దట్ యూ వాంట్. ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆల్సో యూ కెన్ ఆస్క్ అస్ త్రూ దిస్ పర్టికులర్ నంబర్. ఓకేనా? సో ఈ పర్టికులర్ కోర్స్ మెయిన్లీ ఈ మెయిన్స్ వే రైట్ వే అనే కోర్స్ అనేది Group-1 పీపుల్ కి దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్లీ ఫ్రేమ్డ్ కోర్స్. ఓకే, ఎవరైనా కావాలి అనుకుంటే డెమో వీడియో చూడొచ్చు. డెమో వీడియో చూసి నచ్చితే యూ కెన్ జాయిన్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. డెమో వీడియో మనకి మన ఛానల్లోనే డెమో వీడియో ఉంటుంది. యూ కెన్ లుక్ ఇన్ టు దట్. ఓకే, సో మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కి సంబంధించిన MCQs త్రూ టోటల్ డిస్కషన్ చేస్తున్నాం కదా. సో మనం లాస్ట్ క్లాస్ లో డీల్ చేసుకుంది ఒకసారి రివైజ్ చేసుకుని విల్ గెట్ ఇన్ టు టుడేస్ క్లాస్. ఓకేనా? Part 1 మనది అయిపోయింది. వీ హ్యావ్ డెల్ట్ అబౌట్ నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో ఈ రోజు మనం ప్రెసిడెంట్ రూల్ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దానికి రిలేటెడ్ MCQs ని సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ మీకు తెలిసినట్టే. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏంటంటే మనం ఎలా డీల్ చేస్తాము అంటే MCQs త్రూ మనం టోటల్ టాపిక్ ని డిస్కస్ చేసేస్తాము. ఓకే, ఓన్లీ థింగ్ దట్ యూ పీపుల్ నీడ్ టు డూ ఇస్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద క్లాస్ రీడ్ ఎనీ బుక్. ఏ బుక్ అయినా మీ దగ్గర ఏదైతే పాలిటీ బుక్ ఉంటుందో అక్కడ నుంచి చదివేసేయండి. ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. So let's revise the last class first before getting into today's class. So what is emergency under constitution? ఓకే, ఎమర్జెన్సీ అనేది ఎందుకు ఉంటుంది, ఎందుకు కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో ఎమర్జెన్సీ అనే ప్రొవిజన్స్ ని ఎందుకు యాడ్ చేస్తారు అంటే, సో ఏదైనా కంట్రీలో ఆర్ నేషన్ లో మనకి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ని ఈ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండిల్ చేయలేని సమయంలో మనకి ఎమర్జెన్సీ అనేది అవసరం ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఎమర్జెన్సీ అనే ప్రొవిజన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి రాజ్యాంగంలో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ని యాడ్ చేయడం జరిగింది. సో మరి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే Part 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 మధ్యలో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. సో వాట్ ఈస్ ఇట్ పర్పస్? యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ద పర్పస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఈజ్ టు ప్రొటెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ ని
కన్సర్వ్ చేసుకోవడానికి అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సావరినిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో మనము 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఒకటి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 352 నుంచి 354 అండ్ 358 అండ్ 359 లో ఉంటుంది. ప్రెసిడెంట్ రూల్ వచ్చేసి ఆర్టికల్ 355 నుంచి ఆర్టికల్ 357 మధ్యలో ఉంటుంది. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు ఆర్టికల్ 360 లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది మీకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్, సో ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పాను, మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ ఆర్టికల్ 350, దట్ ఈస్ అబౌట్ ప్రెసిడెంట్ రూల్, గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేస్తుంది, ఇది కూడా ఈ ఆర్టికల్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నాను. సో వీటి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి 358 అండ్ 359. 358 వచ్చేసి ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 19 మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, మిగతా రైట్స్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది ఎమర్జెన్సీస్ టైంలో అనేది 359. సో వీటికి తాలూకా డిఫరెన్సెస్ కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? అండ్ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నంత వరకు సో 352 నుంచి 355 వరకు మనం డిస్కస్ చేసాం అండ్ 358 అండ్ 359 ని డిస్కస్ చేసాం. మరి 353 ఏంటి అంటే ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. వాట్ విల్ బి ది ఎఫెక్ట్? ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీని ప్రోక్లెయిమ్ చేస్తే వాట్ విల్ బి ఇట్స్ ఎఫెక్ట్ అనేది చూసాం. ఆర్టికల్ 353 కిందకి వస్తుంది అనమాట అది. ఓకే, 354 కింద అప్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో రెవెన్యూస్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు స్టేట్ అండ్ సెంటర్ మధ్యలో, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్యలో రెవెన్యూస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అని డిస్కస్ చేసేది ఆర్టికల్ 354 అనమాట. సో 355 వచ్చేసి డ్యూటీ ఆఫ్ ద యూనియన్ టు ప్రొటెక్ట్ స్టేట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. సో ఈ పర్టికులర్ 355 నుంచి మనం ఈరోజు చూస్తాం అనమాట. 355 నుంచి 357 అండ్ ఆర్టికల్ 360 ఎక్స్క్లూజివ్లీ ఇట్ విల్ బి డెల్ట్ టుడే. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఫర్దర్ థింగ్స్, ఇంకేం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో అంటే, 1 సెకండ్, గివ్ మీ అ సెకండ్. సో లాస్ట్ క్లాస్ లో ఇంకేం డిస్కస్ చేసామంటే నేషనల్ ఎమర్జెన్సీ. వాట్ ఈస్ అ నేషనల్ ఎమర్జెన్సీ అంటే, సో ఫస్ట్ థింగ్ 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ఒకటి ప్రెసిడెంట్ రూల్, ఇంకొకటి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసింది నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 కింద డిక్లేర్ చేస్తాము. ఓకే, ప్రొక్లెయిమ్ చేస్తాము. A national emergency can be imposed when the entire nation or a part of it is threatened by an extraordinary situation. So part of it also అంటే మొత్తం ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ ఆఫ్ ఎన్ ఇండియా ఏదైనా చిన్న ప్లేస్ లో కూడా మనము నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏదైనా పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద నేషన్ లో కూడా ఎమర్జెన్సీని మనం డిక్లేర్ చేయొచ్చు, ప్రొక్లెయిమ్ చేయొచ్చు అని ఆర్టికల్ 352 కింద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకి 2 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీగా మనము డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇంటర్నల్ ఎమర్జెన్సీ, ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకి వార్ టైంలో అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ టైంలో ఉంటే, ఆర్మ్డ్ రెబిలియన్ టైంలో ఉండేది ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనమాట. సో ముందు ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ గా ఉండేదన్నమాట. సో వాట్ యాక్చువల్లీ వాజ్ రిటన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇస్, సో థర్డ్ టైప్ ఆఫ్ థింగ్ ఇస్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. హవెవర్ ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రొవిజన్ అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి, మిస్యూజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి, ఇది చాలా వేగ్ గా ఉంది కాబట్టి మనం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ పర్టికులర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే ఒక టర్మ్ ని తీసేసి మనము ఆర్మ్డ్ రెబిలియన్ తో రిప్లేస్ చేయడం జరిగిందనమాట. సో ఆర్మ్డ్ రెబిలియన్ అంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ కిందకి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ప్రాసెసెస్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. అసలు ఎలా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు, వాట్ విల్ బి ద గ్రౌండ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ బదులు ఆర్మ్డ్ రెబిలియన్ ని రిప్లేస్ చేశారు. మిగతా రెండు వచ్చేసి వార్
ఓకే, వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఓకేనా? సో వెన్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇవి రెండు ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ కిందకి వస్తాయి. ఆర్మ్డ్ రెబిలియన్ వచ్చేసి ఇంటర్నల్ ఎమర్జెన్సీ వస్తుంది. సో ఇవి ఎప్పుడైనా సెక్యూరిటీ ఆఫ్ ఇండియాకి థ్రెట్ కనుక కాజ్ చేస్తే ప్రెసిడెంట్ కి పవర్ ఉంటుంది టు ప్రోక్లెమ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ నంబర్ 352. మరి ప్రెసిడెంట్ అతనంతలో అతను డిసిజన్ తీసుకొని ఈ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చా అంటే కాదు. he have to take the written declaration from the cabinet నుంచి రిటర్న్ డిక్లరేషన్ వస్తేనే అతను నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేస్తామని ఒక నోటీస్ ఇవ్వచ్చు అనమాట. దాని తర్వాత 2 హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ లో దాన్ని ప్రవేశిస్తామని చెప్పాను. ఓకే, సో యాక్చువల్లీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, అంటే ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ కి మనం నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తామని చెప్పడంతో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసారు. క్యాబినెట్ యొక్క పర్మిషన్ తీసుకోలేదు ఆ టైంలో. అందుకే ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ ఎదురు కావద్దు అంటే క్యాబినెట్ యొక్క పర్మిషన్ అవసరం అని చెప్పేసి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ద ప్రెసిడెంట్ మే డిక్లేర్ అ నేషనల్ ఎమర్జెన్సీ ఈవెన్ బిఫోర్ ది యాక్చువల్ అకరెన్స్ ఆఫ్ ది థ్రెట్. ఓకే, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి నిజంగా జరగక ముందు, ఒకవేళ జరిగే సూచనలు కనిపిస్తే కూడా దానికన్నా ముందే మనకి ప్రెసిడెంట్ ఈ పర్టికులర్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో దాని తర్వాత ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ మంత్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ది ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ది ఇష్యూయన్స్, అంటే మేము నేషనల్ ఎమర్జెన్సీని ఇష్యూ చేస్తున్నామన్న ఒక 1 month లోపు పార్లమెంటరీ అప్రూవల్ రావాలి ఫ్రమ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ విత్ స్పెషల్ మెజారిటీతోని బోత్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ తో మనకి పర్మిషన్ అనేది రావాలి అన్నమాట. ఒకవేళ లోక్సభ అనేది డిజాల్వ్ అయ్యి ఉంటే ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ వెన్ ద నేషనల్ ఎమర్జెన్సీ వాజ్ ఇష్యూడ్, ఈ పర్టికులర్ డిక్లరేషన్ ఇష్యూ చేసినప్పుడు లోక్సభ ఆల్రెడీ డిజాల్వ్ అయి ఉన్నా, లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్, సో మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అయినప్పుడు, ఓకే, లోక్సభ మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అయినప్పుడు విత్ ఇన్ ద 30 days of the first sitting they have to accept this particular national emergency. Only then it will be continued. So ఆ లోపు రాజ్యసభ పర్మనెంట్ హౌస్ కాబట్టి however రాజ్యసభ యాక్సెప్ట్ చేసి ఉండాలి ఆ లోపే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ బి ద డ్యూరేషన్ ఆఫ్ ది నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ యొక్క డ్యూరేషన్ ఎలా ఉంటుంది మ్యామ్ అంటే మనకి 6 months ఉంటుంది ఇనిషియల్ గా. తర్వాత కంటిన్యూస్ అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది. 6 months కి ఒకసారి కంటిన్యూస్ గా పార్లమెంట్ అప్రూవల్ తోని అది మనము ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం కి ఎక్స్టెండ్ చేస్తూ పోవచ్చు. యాక్చువల్లీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో కానీ దానికన్నా ముందు కానీ 1976 and 8 కన్నా ముందు కానీ సో మనకి ఎలా ఉండింది అంటే ఒక్కసారి వాళ్ళు పార్లమెంట్ అప్రూవల్ ఇచ్చింది అంటే దాన్ని మనం రీవోక్ చేసే వరకు అది కంటిన్యూగా ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 6 months కి ఒకసారి పీరియాడికల్ అప్రూవల్ కావాలి పార్లమెంట్ నుంచి అని చెప్పేసి యాడ్ చేస్తారు అని చెప్పేసి మీ క్లాస్ లో చెప్పాను. ఓకేనా? అండ్ రివోక్ ఎలా చేస్తారు? సో హౌ ఇట్ విల్ బి రివోక్డ్? సో ఇట్ క్యాన్ బి డైరెక్ట్లీ రివోక్డ్ బై ద ప్రెసిడెంట్ ద్వారా రివోక్ చేయొచ్చు. అండ్ లోక్సభ ఒకవేళ సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే కూడా దాన్ని రివోక్ చేయొచ్చు అనమాట. బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అవసరం లేదు ఇక్కడ. సో ఓన్లీ ఇన్ వన్ హౌస్ విత్ సింపుల్ మెజారిటీ ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ టు రివోక్ దిస్ పర్టికులర్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకేనా? సో ఐ హోప్ మీకు అంతా రికాల్ అయింది అని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ దట్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ది లాస్ట్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనము వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఎలా చూసామో చూద్దాం ఒకసారి. ఎస్, సో ఇంపాక్ట్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ, వాట్ వాజ్ ది ఇంపాక్ట్? సో మనం ఇంపాక్ట్ ని 3 fold లో చూస్తామని చెప్పాను. ఒకటి వచ్చేసి how it will affect the center and state relation, ఇంకొకటి వచ్చేసి how it will affect the impact of the life of the Lok Sabha and the స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ మనం ఫండమెంటల్ రైట్స్ గురించి చూస్తాం, హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్. సో దాని కిందనే మనము ఆర్టికల్ 358 అండ్ ఆర్టికల్ 359 గురించి చూసాం. అవునా? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ఎఫెక్ట్ ఆన్ ది సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్షిప్, సో ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ టైంలో నార్మల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్ అనేది ఇట్ విల్ అండర్గో అ చేంజ్. మీరు చూసుకుంటే you can see the change in executive relationship, legislative relationship between the center and state, and even in the financial relationship. Executive directions అనేవి నార్మల్ సమయంలో సెంటర్ ఏం చేస్తుంది, కొన్ని
కొన్ని ఏరియాస్ లో మాత్రమే సెంట్రల్ డైరెక్టివ్స్ అనేది ఇస్తుంది స్టేట్ కి. కానీ ఎమర్జెన్సీస్ టైంలో ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్, ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ డైరెక్షన్ అనేది ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు స్టేట్ కి ఇస్తూనే ఉంటుంది అనమాట. ఇన్ ఆల్ ది ఏరియాస్ ఇట్ విల్ గివ్ ది డైరెక్టివ్స్. సో ముందేమో జనరల్ సిచ్యువేషన్స్ లోనేమో కొన్ని ఏరియాస్ లో మాత్రమే డైరెక్టివ్స్ ఇస్తుంది. హవెవర్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇట్ విల్ గివ్ డైరెక్టివ్స్ ఇన్ ఆల్ ది సిచ్యువేషన్స్. ఓకే, లెజిస్లేటివ్ చూసుకుంటే మనకి స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ ఏవైతే ఉంటాయో, ముందు జనరల్ సిచ్యువేషన్ లో ఎలా ఉంటుంది, స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ లెజిస్లేచర్ కి మాత్రమే హక్కు ఉంటుంది, చట్టాలు చేసే హక్కు ఉంటుంది. హవెవర్ ఎమర్జెన్సీస్ టైంలో స్టేట్ లాస్ మీద సెంటర్ కి హక్కు ఉంటుంది అనమాట. స్టేట్ లాస్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా సెంటర్ చట్టాలను చేస్తుంది. హవెవర్ ఎమర్జెన్సీ అనేది వెళ్ళిపోయిన తర్వాత, రీవోక్ అయిపోయిన తర్వాత, సో మన ఈ స్టేట్ లాస్ అనేవి ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ యాక్సెప్ట్ చేస్తే అవి కొనసాగుతాయి. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే, ఓకేనా, సో స్టేట్ లెజిస్లేచర్ లో కరెక్ట్ ఓటింగ్ రాకపోతే దాన్ని అక్కడే మనము రివోక్ చేయొచ్చు, ఆ లాస్ ని కూడా మనం రివోక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫినాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఓకే, the president has the authority to scale back or stop the distribution of the funds distribution ని టోటల్ గా ప్రెసిడెంట్ ఆపేసే అధికారం ప్రెసిడెంట్ కు ఉంటుంది అనమాట. సో టోటల్ గా ఆపేసేయచ్చు, లేకపోతే పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది కూడా చేంజెస్ చేయొచ్చు అనమాట ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ద నీడ్. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే హౌ నేషనల్ ఎమర్జెన్సీ విల్ ఇంపాక్ట్ ద లైఫ్ ఆఫ్ ద లోక్ సభ అండ్ స్టేట్ అసెంబ్లీ అంటే, వెన్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఈస్ ప్రొక్లెయిమ్ ఇట్ విల్ ఆల్సో alter the working of the legislative bodies both at the central level and the state level. Legislative bodies యొక్క డ్యూరేషన్ ని చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లోక్ సభ ఇట్ విల్ ప్రొలాంగ్, అంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన టైంలో 1 year at a time ప్రొలాంగ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా, సో ద నేషనల్ ఎమర్జెన్సీ, డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ లోక్ సభాస్ టర్మ్ మే బి prolonged beyond its regular term for up to 1 year at a time, which can be valid up to 6 months after the ఎమర్జెన్సీ హెస్ బీన్ ఎండెడ్. ఒకవేళ ఎమర్జెన్సీ అనేది ఎండ్ అయిపోయినప్పుడు, రివోక్ అయిపోయినప్పుడు విత్ ఇన్ ద 6 months ఎలక్షన్స్ అనేవి జరిపించాలన్నమాట. అండ్ స్టేట్ అసెంబ్లీస్ లో కూడా సేమ్ థింగ్ విల్ గెట్ రిపీటెడ్ అనమాట. ఓకే, 1 year at a time ఇట్ విల్ గెట్ ఎక్స్టెండెడ్. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, వి లుక్ ఎట్ ది హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ మీద మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. ఓకే, సో హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ అంటే, ఆర్టికల్ 358 అండ్ 359 దీని గురించి డీల్ చేస్తుంది అనమాట. 358 కిందేమో ఆర్టికల్ 19 ఎలా ఎఫెక్ట్ అవుతుందని చూస్తాము. ఆర్టికల్ 359 కింద మిగతా ఆర్టికల్స్, మిగతా ఫండమెంటల్ రైట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో చూస్తాము. మరి ఆర్టికల్ 19 కింద ఫండమెంటల్ రైట్స్ ఎలా వెళ్ళిపోతాయి అంటే, సో 6 ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19 అనేవి ఎమర్జెన్సీ అనేది ప్రొక్లెయిమ్ చేసిన వెంటనే సస్పెండ్ అవుతాయి అన్నమాట అండర్ ఆర్టికల్ 358. సో దేర్ సస్పెన్షన్ డస్ నాట్ రిక్వైర్ సెపరేట్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చి దానికి మళ్ళీ సపరేట్ గా దాన్ని మనము ఏమంటారు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సస్పెండ్ అవుతాయి. హవెవర్ ఇవి ఎలాంటి టైంలో సస్పెండ్ కావు అంటే, ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైంలో, అంటే ఆన్ రెబిలియన్ టైంలో డైరెక్ట్ గా సస్పెండ్ కావన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ సస్పెన్షన్ ఆఫ్ అదర్ ఫండమెంటల్ రైట్స్ విల్ బి అండర్ ఆర్టికల్ 359. సో మనకి నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో ప్రెసిడెంట్ అనేవారు he or she is authorized to suspend the right to petition on any court for the enforcement of the fundamental rights. In other words, only their enforcement is delayed rather than the fundamental rights themselves. So వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్, ఈ ఫండమెంటల్ యొక్క రైట్స్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డిలే అవుతుంది కానీ సస్పెండ్ అవ్వదు అనమాట టోటల్ గా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఆర్టికల్ 358 అండ్ 359 అర్థమైందని అనుకుంటున్నాను. లాస్ట్ క్లాస్ లో హబీబ్ నేను మీకు డీటెయిల్ గా డిస్కస్ చేశాను. సో ఇది ఓన్లీ రివిజన్ పర్పస్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి ఒకసారి. So second proclamation of emergency under article 352 was made by the president in the year, second time అని అంటున్నాను, not first time. ఓకే, సో మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను ఏ టైమ్స్ లో proclamation of emergency అనేది వచ్చిందని. ఓకే, సో 1975, 1971, 1965, 1962. సో ట్రై చేయండి ఒకసారి. సో ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ టైం వచ్చేసి 1971 లో డ్యూరింగ్ ఇండో పాకిస్తాన్ వార్ టైంలో ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది అని చెప్పాను.
సో ఫస్ట్ టైం వచ్చేసి 1962 డ్యూరింగ్ ఇండో చైనా వార్. సో ఈ 2 సార్లు మనకి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనే దాని మీద అనే బేసిస్ మీద మనకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. హవెవర్ ఫర్ ద థర్డ్ టైం మన కాంగ్రెస్ సమయంలో ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి అరైజ్ అయ్యాయి డ్యూ టు ది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే ఒక ప్రొవిజన్ తో ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. సో అందుకే మనం దీన్ని రిప్లేస్ చేసిన తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దేనిగా మార్చాము, ఆర్మ్డ్ రెబిలియన్ గా మార్చామని చెప్పాను. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో అసర్షన్ వచ్చేసి an immediate danger of war or external aggression is not enough for the proclamation of emergency. So the proclamation of emergency shall cease to operate at the expiration of 1 month unless approved by both the houses of the parliament. Both A and R are individually true and R is the correct explanation of A. Both A and R are individually true but R is not the correct explanation of A. A is true but R is false. A is false but R is true. So try చేయండి ఒకసారి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి కూడా. సో ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ. సో నేను మీకు వాట్ ఈస్ ద రీజన్స్, వాట్ క్యాన్ బి ద రీజన్స్ దట్ కెన్ యాక్చువల్లీ హ్యాపెన్ ఫర్ ద ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఒకటి వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఓకే, ఇండివిజువల్ గా ఏదైనా ఒకవేళ వార్ అయినా డిక్లేర్ చేయొచ్చు ఎమర్జెన్సీని, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నా డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఆర్మ్ రెబిలియన్ ఉన్నా డిక్లేర్ చేయొచ్చు, ఇండివిజువల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో 3 ఒకేసారి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు అసర్షన్ లో, అన్ ఇమ్మినెంట్ డేంజర్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ ద ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటున్నారు. బట్ ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అని చెప్పాను మీకు. సో అసర్షన్ ఆటోమేటిక్ గా రాంగ్. అసర్షన్ రాంగ్ అయినప్పుడు సో ఏ ఇస్ ఫాల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. హవెవర్ మనకి సెకండ్ స్టేట్మెంట్, రీజనింగ్ స్టేట్మెంట్ కూడా మనకి బాగా తెలిసిన విషయమే. ద ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ షల్ సీజ్ టు ఆపరేట్ ఎట్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ది 1 month అన్లెస్ అప్రూవ్డ్ బై బోత్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఈ పర్టికులర్ డిక్లరేషన్, ప్రెసిడెంట్ డిక్లరేషన్ ఇచ్చిన 1 month లోపు బోత్ ద హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలి విత్ స్పెషల్ మెజారిటీ అని చెప్పాను మీకు. సో అందుకే రీజన్ కూడా కరెక్టే. సో అందుకే మనకి ఆర్ ఇస్ ట్రూ బట్ ఏ ఇస్ ఫాల్స్. అసర్షన్ అనేది ఫాల్స్, ఆర్ ఈస్ ట్రూ, దట్ ఈస్ రీజనింగ్ ఈస్ ట్రూ అని చెప్పాను మీకు. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. So let's solve next question. So how many times has national emergency been declared in India so far? National emergency అనేది ఇప్పటివరకు ఎన్నిసార్లు డిక్లేర్ చేశారు ఇండియాలో? 2 times, 3 times, never and once. సో ట్రై చేయండి. ఇంతకు ముందే డిస్కస్ చేసాము. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మీరు కరెక్ట్ గా పెట్టారని అనుకుంటున్నా. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, దట్ ఈస్ 3 times ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు తెలుసు, ఒకటి ఇండో పాక్ వార్ టైంలో, ఒకటి ఇండో చైనా వార్ టైంలో, ఒకటి ఇందిరాగాంధీ గారి టైంలో. ఓకే, ఏ ఇయర్స్ లో మనకి ఈ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారో కామెంట్ చేయండి ఒకసారి, రీకాల్ చేసుకుని కామెంట్ చేయండి. ఓకే, సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which one of the following is the time limit for the ratification of emergency period by the parliament? So parliament యొక్క ratification within how much time limit చేయాలి? 14 days లోనా, 1 month లోగానా, 3 months లోగానా, 6 months లోగానా? సో ట్రై చేయండి ఒకసారి, పాజ్ చేసి ప్లీజ్ ట్రై ద క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ 1 month. సో ఈ రోజు కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. విత్ ఇన్ 1 month లోపు పార్లమెంట్ రాటిఫికేషన్ ఫ్రమ్ బోత్ ది హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ విత్ స్పెషల్ మెజారిటీ రావాలి అని చెప్పాను. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Now we'll learn the new concept that is about president rule అన్నమాట. ప్రెసిడెంట్ రూల్ గురించి చూద్దాం. సో ప్రెసిడెంట్ రూల్ లో భాగంగా మనం ఏం చూస్తాము అంటే, ప్రెసిడెంట్ రూల్ ఓకే ప్రొక్లెయిమ్ చేయడానికి వాట్ ఆర్ ద గ్రౌండ్స్ దట్ ఆర్ నీడెడ్, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ది డిక్లరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ అండ్ హౌ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అండ్ హౌ వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్ రూల్ అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్ రూల్. సో ఇవన్నీ మనం చూస్తాం అనమాట ప్రెసిడెంట్ రూల్ లో భాగంగా. సో ఆర్టికల్ 355, ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 365 ఈ 3 ఆర్టికల్స్ మనకి ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్తాయి అనమాట. సో ఒకటి తర్వాత ఒకటి చూస్తూ వెళ్ళిపోదాం. దాని తర్వాత దీనికి రిలేటెడ్ ఒక 1 or 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, దెన్ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్, దెన్ విల్ బి ఎండింగ్ ద సెషన్. ఓకేనా? సో ఆర్టికల్ 355
ఆర్టికల్ 355 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 355 ఇట్ విల్ ఇంపోజ్ ఎ డ్యూటీ ఆన్ ది సెంటర్ కి ఒక డ్యూటీ ఇస్తుంది. ఏం డ్యూటీ ఇస్తుంది? టు ఎన్ష్యూర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ని ఎన్ష్యూర్ చేసే రైట్ ని ఓకే దాన్ని ఏమంటారు? Center should ensure that the government of every state is carried in accordance with the provisions of the constitutions. Constitution ని ఫాలో అవుతూ వాళ్ళ ప్రొవిజన్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి సెంటర్ చూసుకోవాల్సిన బాధ్యత సెంటర్ కి ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ ద సెంటర్ టేక్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ అండర్ ఆర్టికల్ 356 ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్. సో ఒకవేళ ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్స్ కనుక కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ని వాళ్ళ ప్రొవిజన్స్ అనేవి లేకపోతే ఓకే ఇఫ్ దేర్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్స్, సో దానికి సంబంధించి సెంటర్ ఏం చేస్తుంది అంటే ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ప్రెసిడెంట్ రూల్ ని విధిస్తారనమాట. సో ప్రెసిడెంట్ రూల్ గురించి ఆర్టికల్ ఉంది అంటే ఆర్టికల్ 356. సో ఆర్టికల్ 355 ఏం చెప్తుంది అంటే సెంటర్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పనులను కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్తున్నాయా లేదా అని ఎన్ష్యూర్ చేసుకోవడం అనేది ఆర్టికల్ 355. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్ అలా వినకపోతే ప్రెసిడెంట్ రూల్ ని వహించే బాధ్యత ప్రెసిడెంట్ కు ఉంటుంది అండర్ ఆర్టికల్ 356 అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది. సో ప్రెసిడెంట్ రూల్ ని ఇంకేం పేర్లతో పిలుస్తాము అంటే స్టేట్ ఎమర్జెన్సీ అని పిలుస్తాము. వి కాల్ ఇట్ as స్టేట్ ఎమర్జెన్సీ. ప్రెసిడెంట్ రూల్ వి కాల్ ఇట్ as కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఎందుకు? కాన్స్టిట్యూషనల్ మెషినరీ స్టేట్ గవర్నమెంట్స్ లో ఫెయిల్ అవుతున్నప్పుడే మనకు ప్రెసిడెంట్ రూల్ వస్తుంది కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే, సో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇట్ క్యాన్ బి proclaimed under article 356 on the grounds that is mentioned in article 356 itself, and another ground is mentioned in article 365. సో ఆర్టికల్ 356 లో ఉన్న గ్రౌండ్ ఏంటంటే ఒకవేళ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అవుతే సో ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ మీద ప్రెసిడెంట్ రూల్ అనేది వహించవచ్చు అనమాట. వెరాజ్ ఆర్టికల్ 365 ఏం చెప్తుంది? ఆర్టికల్ 365 ఎలాంటి గ్రౌండ్ ఇస్తుంది అంటే సో ఆర్టికల్ 365 ఏం చెప్తుంది అంటే ఒకవేళ సెంటర్ ఇచ్చిన డైరెక్షన్స్ ని స్టేట్ కనుక ఫాలో అవ్వకపోతే అలాంటి సమయంలో కూడా మనం ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు ఆ పర్టికులర్ స్టేట్ మీద. సో వెన్ ఎవర్ స్టేట్ ఫెయిల్స్ టు కంప్లై విత్ థాట్ టు గివ్ ఎఫెక్ట్ టు ఎనీ డైరెక్షన్ ఫ్రమ్ ద సెంటర్, ఇట్ విల్ బి లాఫుల్ ఫర్ ద ప్రెసిడెంట్ టు హోల్డ్ దట్ a situation has arisen in which the state in the government of the state cannot be carried in accordance with the provisions of the constitution. సో ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది మెన్షన్ చేసింది అనమాట. సో ఏంటంటే ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నా. సో ఆర్టికల్ 365 లో ఏమో సెంటర్ యొక్క డైరెక్షన్స్ కనుక స్టేట్ పాటించకపోతే ఆ సమయంలో ప్రెసిడెంట్ రూల్ ని డిక్లేర్ చేయొచ్చు ఆ పర్టికులర్ స్టేట్ లో. ఆర్టికల్ 356 కిందనేమో కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిన టైంలో ఇంపోజ్ చేయొచ్చు ప్రెసిడెంట్ రూల్ ని. ఓకే, ఐ హోప్ మీకు వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ది ఇంపోజింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నా. ఓకేనా? సో లెట్స్ సీ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో ప్రెసిడెంట్ రూల్ అనేది ఎవరు చెప్తే అవుతుంది అంటే స్టేట్ గవర్నర్ చెప్పాలన్నమాట. మన దగ్గర కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫాలో అవ్వట్లేదు, సెంటర్ డైరెక్షన్స్ ప్రాపర్ గా ఫాలో అవ్వట్లేదు మన స్టేట్ లో అన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సలహా ప్రకారం ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేస్తాడనమాట. సో దాని తర్వాత వన్స్ ప్రోక్లెయిమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రోక్లెయిమ్ చేసిన తర్వాత ఏం చెప్పాను నేషనల్ ఎమర్జెన్సీలో? సో పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం. సో పార్లమెంటరీ అప్రూవల్ కి అక్కడైతే 1 month అని చెప్పాను. ఓకే, 2 months ని మార్చి 1 month గా చేశారని చెప్పాను, అవునా? కానీ ఇక్కడ మాత్రం 2 months అని మెన్షన్ చేసింది. ఓకేనా? విత్ ఇన్ 2 months పార్లమెంటరీ అప్రూవల్ అనేది మనకు అవసరం అనమాట. సో ఆ ప్రొక్లమేషన్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ రూల్ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ విత్ ఇన్ ద 2 months ఆఫ్ ది డేట్ ఆఫ్ ది ఇష్యూ. హవెవర్ ఒకవేళ ప్రొక్లమేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రూల్ అనే సమయంలో లోక్సభ డిజాల్వ్ అయి ఉన్నా లేకపోతే లోక్సభ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ అయి ఉన్నా ఏమవుతుంది అంటే ఇది మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అయిన 1 month కి అంటే 30 days లోపు దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఆలోపు రాజ్యసభ పర్మనెంట్ హౌస్ కాబట్టి ఆలోపు రాజ్యసభ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి ఉండాలన్నమాట ఆ పర్టికులర్ ప్రోక్లమేషన్ ని. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ప్రెసిడెంట్ రూల్ యొక్క ప్రోక్లమేషన్ ని పార్లమెంటరీ అప్రూవల్ అనేది మనకు కావాలి. సో పార్లమెంటరీ అప్రూవల్ విత్ ఇన్ 2 months లో అవ్వాలన్నమాట విత్ సింపుల్ మెజారిటీ. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ మెజారిటీ. నేషనల్ ఎమర్జెన్సీలోనేమో స్పెషల్ మెజారిటీ అవసరం, ఇక్కడేమో సింపుల్ మెజారిటీతోని మనకి పార్లమెంటరీ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. సో విత్ ఇన్ 2 months పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయి ఉంటే సో మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అయిన 30 days లోపు దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఆ టైంలో ప్రెసిడెంట్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అవుతుందో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్
5th May 2023లో మనకి ప్రెసిడెంట్ ప్రోక్లమేషన్ డిక్లేర్ చేశారు అనుకోండి. ఓకే, విత్ ఇన్ 2 months అంటే 5th July 2021 లోపు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. పార్లమెంటరీ అప్రూవల్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే 5th May 2023 నాడు మనకి పార్లమెంటరీ అప్రూవల్ కోసం పంపిస్తే, సో లోక్సభ హౌస్ లోనే ఉంది. ఆ టైంలో ఏమవుతుంది, 5th July 2021 లోపు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5th July రోజే దాన్ని యాక్సెప్ట్ చేశారు అనుకుందాం. సో అప్పటి నుంచి మనకి ప్రెసిడెంట్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 6 months అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. 6 months తర్వాత మళ్ళీ దాని అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది. సో ఇలా అప్రూవల్ అయిన టైంలో 6 months అయిన టైంలో మాక్సిమం దాన్ని ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే 3 years వరకు ప్రెసిడెంట్ రూల్ ని ఒక స్టేట్ లో ఎక్స్టెండ్ చేయొచ్చు. సో మనకి నేషనల్ ఎమర్జెన్సీ టైంలోనైతే మాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేయలేదు. సో ఇక్కడైతే విత్ ఇన్ 3 years, ఓకే, విత్ 3 years మనము ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. 6 months ఒకసారి పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది. ఓకేనా? సో if it is approved by both the houses of the parliament, president rule అనేది 6 months కంటిన్యూ అవుతుంది. సో మాక్సిమం దాన్ని 3 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. సో 6 months ఒకసారి పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది. హవెవర్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ అనేది ఉన్నప్పుడు, సో మనకి ఏం చెప్పాను, ద పీరియడ్ ఆఫ్ 6 months వితౌట్ అప్రూవింగ్ ద ఫర్దర్ కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్. సో లోక్సభ ఏం చేస్తుంది అంటే, లోక్సభ రీకాన్స్టిట్యూట్ అయిన 30 days లోపు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనమాట. ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయ్యి ఉంటే, ఓకే, ఈ ప్రొక్లమేషన్ ని రిలీజ్ చేసిన టైంకి డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ టైంలో లోక్సభ హౌస్ లో లేకుండా ఉంటే మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అయిన 30 days కి అది యాక్సెప్ట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? అర్థమైందనే అనుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఏంటి, సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది, స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మరి 44వ రాజ్యాంగ సవరణగా కొన్ని చేంజెస్ అనేది తీసుకొచ్చారనమాట. అవేంటో చూద్దాం. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ద్వారా ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ ప్రొవిజన్ టు పుట్ రీస్ట్రెయింట్ ఆన్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంటరీ పవర్ మీద కొన్ని రీస్ట్రెయిన్స్, కొన్ని లిమిటేషన్స్ ని పెడుతూ దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ ని యాడ్ చేయడం జరిగిందనమాట. సో విత్ రెస్పెక్ట్ టు ద ప్రెసిడెంట్ రూల్, పార్లమెంటరీ ప్రొవిజన్స్ మీద రీస్ట్రెయిన్స్ ఆర్ లిమిటేషన్స్ అనేది పెట్టారు. So the president rule అనేది it can be extended by 6 months at a time only when of the following conditions fulfilled. ఓకే, 6 months ఒకసారి పార్లమెంటరీ అప్రూవల్ అనేది తీసుకొని మళ్ళీ 6 months దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పాను. సో కానీ ఈ ఎక్స్టెన్షన్ కొన్ని ప్రొవిజన్స్ ఆధారంగా మాత్రమే చేయాలి. సో ఆ ప్రొవిజన్స్ ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఒకవేళ ఆ టైంలో దీన్ని ఎక్స్టెండ్ చేసే టైంలో ఎలా ఉండాలి అంటే, నేషనల్ ఎమర్జెన్సీ అనేది త్రూ అవుట్ ద ఇండియాలో ఆపరేట్ అయి ఉండాలి. నేషనల్ ఎమర్జెన్సీ షుడ్ బి ఇన్ ఆపరేషన్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్ షుడ్ బి అట్లీస్ట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. సో అలాంటి టైంలోనే దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ ఇంకొక కండిషన్ ఏం ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, ఎలక్షన్ కమిషన్ మస్ట్ సర్టిఫై దట్ ద జనరల్ ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ కెనాట్ బి హెల్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫికల్టీస్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పాలి అంటే, ఇట్ షుడ్ సర్టిఫై. ఏమని సర్టిఫై చేయాలి? ఏదైతే ప్రెసిడెంట్ రూల్ ఉందో ఆ పర్టికులర్ స్టేట్స్ లో ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడం డిఫికల్ట్, ఈ టైంలో డిఫికల్ట్, అక్కడ మనము ఎలక్షన్స్ ని కంటిన్యూ చేయలేము, ఎలక్షన్స్ ని కండక్ట్ చేయలేము అన్నప్పుడు ప్రోక్లమేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రూల్ అనేది కంటిన్యూ అవుతుంది ఫర్ ద 6 months పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని లిమిటేషన్స్ అనేది పార్లమెంటరీ అప్రూవల్ మీద పెట్టారు. సో నార్మల్ టైంలో అయితే మనము 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాకముందు ఎలా ఉండింది, 6 months కి ఒకసారి దాన్ని మనము అప్రూవ్ చేస్తూ వెళ్ళాలి పార్లమెంట్. హవెవర్ అప్రూవల్ రావాలి అంటే ఎలా ఉండాలి అంటే, నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆ టైంలో త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఉండాలి, లేకపోతే ఇట్ షుడ్ బి ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్ కాదు, అండ్. ఓకేనా? దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఒక సర్టిఫై చేయాలన్నమాట. ఏం సర్టిఫై చేయాలి? సో ఆ పర్టికులర్ స్టేట్ లో ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది డిఫికల్టీ అని సర్టిఫై చేసినప్పుడు ఈ 2 కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తే 6 months ఎట్ ఎ టైం మనం ప్రెసిడెంట్ రూల్ ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. మనమంటే ఇక్కడ ఎవరు? పార్లమెంట్. ఓకే, పార్లమెంటరీ అప్రూవల్ మీద కొన్ని లిమిటేషన్స్ అనేది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్
ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మ్యామ్ ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేస్తే అంటే ద ప్రెసిడెంట్ రూల్ అక్వైర్స్ ది ఎక్స్ట్రాడినరీ పవర్స్ అండర్ ద ప్రెసిడెంట్ కి ఎక్స్ట్రాడినరీ పవర్స్ వస్తాయి ఆ పర్టికులర్ స్టేట్ మీద. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హీ కెన్ టేక్ అప్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అండ్ పవర్స్ విచ్ ఇస్ వెస్టెడ్ ఇన్ ద గవర్నర్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇన్ ద స్టేట్. సో పవర్స్ అనేవి ప్రెసిడెంట్ పేరు మీద ఎవరికి వెళ్ళిపోతాయి అంటే స్టేట్ యొక్క గవర్నర్ కి అక్కడున్న సెక్రటరీకి వెళ్ళిపోతాయి అన్నమాట. Okay, so president can declare the powers of the state legislature are to be exercised by the parliament. State legislature కి సంబంధించిన పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంట్ చేతికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఏమో ప్రెసిడెంట్ చేతికి ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ గవర్నర్ చేతికి వెళ్ళిపోతాయి. స్టేట్ పార్లమెంట్ యొక్క పవర్, స్టేట్ లెజిస్లేచర్ యొక్క పవర్స్ పార్లమెంట్ చేతికి వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ హీ కెన్ టేక్ ఓవర్ all other necessary steps including the suspension of the constitutional provisions relating to any body or an authority of the state. So any authority, state లో ఉన్న any authority మీద ఉన్న constitutional provisions ని కూడా ఆ particular period of time లో eliminate చేయొచ్చు president. So we can say that when the president rule is imposed in the state, the president dismisses the state council of ministers which is headed by the CM and COMs మీద పవర్ ఉంటుంది కదా, వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు అన్నమాట. సో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ డిస్మిసెస్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ ఆర్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్. వెరస్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ గవర్నమెంట్స్ డిజాల్వ్ అవ్వవు, కానీ ఈ టైంలో వీళ్ళ యొక్క పవర్స్ ని వీళ్ళని మనం ఏం చేయొచ్చు, ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే హీ కెన్ యాక్చువల్లీ ఏమంటారు he can actually dismiss this particular powers of the council of ministers anamata. Okay, so the state governor on the behalf of the government, on the behalf of the president, he will carry out all the functions. Already చెప్పాను. సో మనం దీన్ని ఏమంటాము, ప్రెసిడెంట్ రూల్ అని పిలుస్తున్నాం, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనేవి ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. సో ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే ఐదర్ సస్పెండ్స్ ఆర్ డిజాల్వ్స్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆల్సో. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని టోటల్ గా ఈ టైంలో సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే డిజాల్వ్ కూడా చేసేయచ్చు అనమాట. అండ్ ప్రెసిడెంట్ హ్యాస్ అ పవర్ టు పాస్ బడ్జెట్ ఫర్ దట్ పర్టికులర్ స్టేట్. ఆ పర్టికులర్ స్టేట్ యొక్క బడ్జెట్ ని పాస్ చేయొచ్చు అండ్ లెజిస్లేటివ్ బిల్స్ ని పాస్ చేయమని పార్లమెంట్ కి పవర్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, అండ్ పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు ప్రెసిడెంట్ స్టేట్ లాస్ మీద ఆర్డినెన్సెస్ పాస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ పార్లమెంట్ సెషన్స్ లో లేకపోతే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్స్ కి స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కి కావాల్సిన మనీని విత్డ్రా చేసుకో, దానికి అప్రూవల్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. An important thing that you have to remember is ప్రెసిడెంట్ రూల్ ఉన్న సమయంలో కూడా హైకోర్ట్ పవర్స్ మాత్రం డిస్మిస్ అవ్వవు అనమాట. సో హైకోర్ట్ కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని డిస్మిస్ చేసే రైట్ మాత్రం ప్రెసిడెంట్ కి ఉండదు. ఓకేనా, హౌఎవర్ ఈ ప్రొక్లమేషన్ టైంలో చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి మొత్తం ఎరేజ్ అయిపోయిన తర్వాత, రీవోక్ అయిపోయిన తర్వాత సో ఏం చేయొచ్చు అంటే స్టేట్ పార్లమెంట్ రీపీల్ చేయొచ్చు, లేకపోతే దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మరి ఎలా రివోక్ చేస్తారు అంటే ఓకే, జస్ట్ ప్రెసిడెంట్ మాత్రం రివోక్ చేయొచ్చు అనమాట. పార్లమెంటరీ అప్రూవల్ అనేది దీనికి అవసరం లేదు. ప్రెసిడెంట్ కెన్ హిమ్సెల్ఫ్ రివోక్ దిస్ పర్టికులర్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ప్రెసిడెంట్ రూల్. సో మీరు ఏం చేస్తారు అంటే, సో వాట్ విల్ డూ నౌ ఇస్ ఐ రీడ్ ద టెక్స్ట్. ఒకసారి నేను మీకు అంతా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ఒకసారి టెక్స్ట్ చదువుదాము, తర్వాత విల్ సాల్వ్ ద క్వశ్చన్. So if you look at this particular thing, president rule ante enti, so center has a responsibility to make sure that each state government operates in accordance with the provisions of the constitution. Idi ekkada mention undi, article 355 kinda mention undi. So if the constitutional machinery fails in the state, the center can assume control over the state. This is known as president rule. This is under article 356 as said. So consequences of the president rule, ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 365 ఇంపార్టెంట్. ఆర్టికల్ 365 అంటే ఏంటి, సెంటర్ యొక్క డైరెక్షన్ స్టేట్ ఒకవేళ ఫాలో కాకపోతే ప్రెసిడెంట్ రూల్స్ ని ఇంపోజ్ చేయొచ్చు. సో ఈ 3 ఆర్టికల్స్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ చూసుకుంటే, గవర్నర్ విల్ క్యారీ ఆన్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ నేమ్ లో గవర్నర్ హీ విల్ క్యారీ ది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పాను. హీ ఆర్ షీ విల్ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ ది స్టేట్ chief secretary and other advisors or administrator whom he or she can appoint. సో స్టేట్ లో ఉన్న పర్టికులర్ చీఫ్ సెక్రటరీ కానీ వేరే ఆఫీసర్స్ యొక్క మనకి ఏమంటారు హెల్ప్ తీసుకొని
governor, he or she will actually take into the administration anamata. So also the president has a power to declare that the state legislative powers would be exercised by the parliament ki aa powers anedi istadu. అవునా? సో అండ్ ఆర్డినెన్సెస్ ఇష్యూస్ చేయొచ్చు, బడ్జెట్, కన్సాలిడేటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్, ఇవన్నీ చేయొచ్చు ప్రెసిడెంట్. అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? గ్రౌండ్ ఆఫ్ ఇంపోజిషన్ ఏంటి అంటే అండర్ ఆర్టికల్ 356 ద ప్రెసిడెంట్ మే బి డిక్లేర్డ్ రూలర్ ఫర్ ది ఫాలోయింగ్ 2 రీజన్స్. ప్రెసిడెంట్ రూల్ అనేది ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు అంటే the president is satisfied that the situation has arisen in the government of the state which cannot carry out its conformity with the provisions of the constitution. Constitutional machinery fail అవుతుంది అన్నప్పుడు ఇంపోజ్ చేయొచ్చు అండర్ ఆర్టికల్ 356. అండ్ అండర్ ఆర్టికల్ 365 సెంటర్ యొక్క డైరెక్షన్ స్టేట్ కంప్లై అవ్వకపోతే కూడా ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పాను. సో అది అనమాట, దట్ ఈస్ గ్రౌండ్ ఆఫ్ ఇంపోజిషన్. అండ్ డ్యూరేషన్ అప్రూవల్ ఎట్లా ఉంటుందని చెప్పాను. పార్లమెంట్ అప్రూవల్ అనేది it is necessary to impose president rule on any state. The proclamation of the president rule should be approved in both the houses of the parliament within the 2 months with simple majority. Okay, ee point gurtu pettukondi, simple majority. The approval is through the simple majority only. And lok sabha house lo lekapothe reconstitute aina 30 days lopu danni accept cheyali. ఓకేనా? సో 6 months దాన్ని కంటిన్యూ చేయొచ్చు, 6 months కి ఒకసారి దాన్ని అప్రూవల్ కావాలి. బట్ 2 కండిషన్స్ ని 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశాము. 2 కండిషన్స్ లో ఒకటి ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇండియాలో లేదా హోల్ ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలి, లేదా ఎలక్షన్ కమిషన్ యొక్క సర్టిఫికేషన్ అనేది కావాలి. ఏం సర్టిఫికేషన్ కావాలి అంటే ఆ పర్టికులర్ స్టేట్ లో ఎలక్షన్ కండక్ట్ చేయడం చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ ఉంది ఆ పర్టికులర్ టైంలో అని చెప్పేసి చెప్తే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు ప్రెసిడెంట్ రూల్ ని. Okay na? So this is about president rule. Let's solve the question related to it. So under which article the president rule is declared in India? India lo Indian constitution prakaram president rule అనేది ఏ ఆర్టికల్ కింద డిక్లేర్ చేయబడుతుంది? ఆర్టికల్ 352, ఆర్టికల్ 360, ఆర్టికల్ 356, none of the above. So pause చేసుకొని ట్రై చేయండి ఒకసారి. సో ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇస్ ఆర్టికల్ 356. మనకు తెలిసిందే. సో మనకి ఆర్టికల్ 355, ఆర్టికల్ 366 అండ్ ఆర్టికల్ 365. సో ఈ పర్టికులర్ మనకి 3 ఆర్టికల్స్ దే ఆర్ డీలింగ్ విత్ ప్రెసిడెంట్ రూల్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనకి ఈ 2 ఆర్టికల్స్ దీనికి సంబంధించినవి కామెంట్ చేయండి ఒకసారి. ఓకే, విత్ రెఫరెన్స్ టు ద ప్రెసిడెంట్ రూల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి President cannot impose a president's rule without the recommendation of the governor. The recommendation of the governor is binding upon the president. So ఈ 2 పాయింట్స్ నేను మీకు చెప్పలేదు, ఈ క్వశ్చన్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఉంచాను. సో ఒకవేళ తెలుసుంటే ట్రై చేయండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? 1 only, 2 only, both, none. ట్రై చేయండి ఒకసారి. So the right answer for this particular question is none anamata. So president cannot impose president rule without the recommendation of the governor అని అంటున్నాడు. కాదు. ఓకే, ఎందుకంటే if president is satisfied on the report of the governor or otherwise if any situation, ఒకవేళ ప్రెసిడెంట్ కి ఏదైనా సిచ్యువేషన్ రైజ్ అయింది అనిపించినప్పుడు ప్రెసిడెంట్ తనంతల తాను కూడా ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు వితౌట్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్ ఆల్సో. అండ్ గవర్నర్ ఇచ్చిన రికమెండేషన్ ఇట్ ఇస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఓకే, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు, ప్రెసిడెంట్ సాటిస్ఫై అవుతేనే దాన్ని చేయొచ్చు అనమాట. ఓకేనా? 2 స్టేట్మెంట్స్ తప్పు కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నౌ లెట్ us look at the ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి. ఓకే, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మనకి ఏ ఆర్టికల్ కిందికి వస్తుందని చెప్పాను, ఆర్టికల్ నంబర్ 360. ఓకే, సో ఈ ఆర్టికల్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఆర్టికల్ 360 అండ్ మ్యాథ్ ఫాలోయింగ్స్ లో కూడా ఆర్టికల్స్ అడుగుతారు మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ నుంచి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆర్టికల్ 360 ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎంపవర్ ద ప్రెసిడెంట్ టు proclaim this particular financial emergency if he is satisfied that a situation has arisen due to which the financial stability or credit of India or any part of its territory is threatened. ఒకవేళ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు, దీనివల్ల ఇండియాకి మొత్తం థ్రెట్ ఉంది, లేకపోతే ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియాలో థ్రెట్ ఉంది అన్నప్పుడు ప్రెసిడెంట్ సాటిస్ఫై అవుతే ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ప్రోక్లెయిమ్ చేయొచ్చు అనమాట ప్రెసిడెంట్. సో ఆ పవర్ ప్రెసిడెంట్ కి ఏ ఆర్టికల్ కింద వచ్చిందంటే ఆర్టికల్ 360 కిందకి వచ్చింది. ఓకే, 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 లో ఏం చేశారు అంటే ఈ ప్రెసిడెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఫర్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిట్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్, ఎనీ కోర్ట్ లో దీన్ని ఛాలెంజ్ చేయలేము అని చెప్పేసి ఆర్టికల్ 360 కింద 38th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చెప్పడం జరిగింది. హౌవెవర్ ఈ ప్రొవిజన్ ని మళ్ళీ ఎలిమినేట్ చేశారు అండర్ ఆర్టికల్
360 విత్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 కింద ఇక్కడ ఇచ్చిన ప్రొవిజన్ ని ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట. సో ముందేం చెప్పారు, ప్రెసిడెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయలేమని చెప్పేసి 38 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఆ పర్టికులర్ ప్రొవిజన్ ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో మరి దాని తర్వాత పార్లమెంటరీ అప్రూవల్ ఎలా ఉండాలి, సేమ్ మనకి మిగతా వాటిలానే. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ యొక్క నోటీస్ ఇవ్వగానే, అంటే ప్రొక్లమేషన్ ఇవ్వగానే విత్ ఇన్ 2 months పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలన్నమాట విత్ సింపుల్ మెజారిటీ ఉన్నా సరిపోతుంది. ఓకేనా. హవెవర్ లోక్సభ డిజాల్వ్ అయ్యి ఉంటే 30 days లోపు దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ మనకి దీని యొక్క డ్యూరేషన్ చూసుకుంటే ఇది ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందన్నమాట. ఒక్కసారి దాన్ని ప్రొక్లెయిమ్ చేస్తే రివోక్ చేసేంత వరకు అది నడుస్తూనే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ రివోక్ చేసే వరకు మొత్తం ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది నడుస్తూనే ఉంటుంది అనమాట. ఓకే. దీనికి పీరియాడికల్ అప్రూవల్ అనేది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. పీరియాడికల్ అప్రూవల్ ఇస్ నాట్ నీడెడ్ ఫర్ ది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇట్ క్యాన్ బి కంటిన్యూడ్ ఫర్ ది ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. సో నేషనల్ ఎమర్జెన్సీ కూడా ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూ చేయొచ్చు. హవెవర్ దానికి ఒక మనకి పార్లమెంటరీ అప్రూవల్, పీరియాడికల్ అప్రూవల్ అనేది అవసరం. వెరాజ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ కి 5 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి అన్నా పార్లమెంట్ అప్రూవల్ కావాలి విత్ 2 conditions విచ్ ఆర్ యాడెడ్ త్రూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అని చెప్పేసి చెప్పాను మీకు. ఓకేనా. So there is a no maximum period prescribed for the financial emergency operation, and the repeated parliamentary approval is not needed. సో రెజల్యూషన్ అప్రూవింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ మనకు జస్ట్ సింపుల్ మెజారిటీతో పాస్ చేసినా సరిపోతుంది పార్లమెంట్ లో. ఓకేనా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి దీన్ని రివోక్ చేయాలి అంటే ఎలా మ్యామ్ అంటే ప్రెసిడెంట్ కెన్ రివోక్ ఎట్ ఎనీ టైమ్ అనమాట. ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది, ఈ కెన్ రివోక్ ఎట్ ఎనీ టైమ్. దానికి పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం ఉండదు. రివోక్ కోసం పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం ఉండదు. అండ్ వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే, సో వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ చూద్దాం. సో వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ద సెంటర్ ఎక్స్టెండ్స్ టు ద గివింగ్ ఆఫ్ directions to the state to observe such canons of financial propriety as may be specified in direction. సో సెంటర్ యొక్క డైరెక్షన్ స్టేట్ కి వర్తిస్తాయి. దేని మ్యాటర్స్ లో అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ కో, ఫినాన్షియల్ కి సంబంధించి, ఫినాన్షియల్ ప్రొప్రైటీస్ కి సంబంధించిన మ్యాటర్స్ మీద స్టేట్ సెంటర్ యొక్క డైరెక్షన్స్ ని బట్టి ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సచ్ అదర్ డైరెక్షన్స్ టు ఎనీ స్టేట్ యాజ్ ద ప్రెసిడెంట్ మే డీమ్ నెసెసరీ అండ్ అడిక్వేట్ ఫర్ ద పర్పస్. ఎలాంటి డైరెక్షన్స్ అయినా ఎలాంటి స్టేట్ కైనా దాని నెసెసిటీని బట్టి ప్రెసిడెంట్ ఇవ్వచ్చు అనమాట. అండ్ ఎనీ సచ్ డైరెక్షన్ మే ఇంక్లూడ్ అ ప్రొవిజన్ రిక్వైరింగ్ అ రిడక్షన్ ఆఫ్ ది సాలరీస్. అక్కడ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ ని తగ్గించమని కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు. అండ్ రిజర్వేషన్ ఆఫ్ ది మనీ బిల్స్ రిజర్వ్ చేసుకోండి అని చెప్పేసి కూడా, ఫినాన్షియల్ బిల్స్ రిజర్వ్ చేసుకోమని కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, ఎవరికి, స్టేట్స్ కి ఇవ్వచ్చు. అండ్ ప్రెసిడెంట్ మే ఇష్యూ డైరెక్షన్స్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఫర్ ఆల్ ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ ద పర్సన్ సర్వింగ్ ద యూనియన్. యూనియన్ కి సర్వ్ చేస్తున్న క్యాండిడేట్ స్టేట్ లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించి సాలరీస్ ని కొద్ది భాగం తగ్గించమని అని అడగొచ్చు. లేకపోతే కొంతమందికి మాత్రమే, అంటే కొన్ని సెక్టర్స్ లో పనిచేసే వాళ్ళకి తగ్గించమని అడగొచ్చు. లేకపోతే టోటల్ గా ఇవ్వద్దు అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా. సో ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ యొక్క సాలరీస్ ని కూడా తగ్గించవచ్చు అనమాట. సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ యొక్క సాలరీస్ ని కూడా తగ్గించవచ్చు. ఓకేనా. ఐ హోప్ మీకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి టోటల్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో మనకు తెలుసు డిఫరెంట్ ఆర్టికల్స్ చూసాం అండర్ పార్ట్ 18 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒకటి ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 వచ్చేసి మనకి నేషనల్ ఎమర్జెన్సీ, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ గురించి డిక్లేర్ చేస్తుంది. ఆర్టికల్ 353 ఏమో ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 354 ఏమో అప్లికేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ, రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 355 ఏమో ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద సెంటర్ to actually look at the state whether it is following the constitutional provisions or not. Article 356 వచ్చేసి 2 grounds కింద ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు. ఆర్టికల్ 357 వచ్చేసి ఎక్సర్సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అండర్ ప్రొక్లమేషన్స్ ఇష్యూడ్ బై ది ఆర్టికల్ 356. ఓకే. ఆర్టికల్ 358 కింద అండ్ ఆర్టికల్ 359 కింద ఫండమెంటల్ రైట్స్, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఆర్టికల్ 19 గురించి చెప్పేది ఆర్టికల్ 358, మిగతా ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పేది ఆర్టికల్ 359. నెక్స్ట్ ఆర్టికల్ 359A అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఆఫ్ దిస్ పార్ట్ టు ద స్టేట్ ఆఫ్ ది పంజాబ్. బట్ హవెవర్ దీన్ని మనం రీపీల్ చేసాము, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 360 is related to financial emergency. ఓకేనా. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆర్టికల్స్ విచ్ ఆర్ డీలింగ్ అబౌట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం.
సో హౌ మెనీ టైమ్స్ హెస్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ బీన్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా సో ఫార్? ఇప్పటి వరకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో ఎన్నిసార్లు డిక్లేర్ చేశారు అని అడుగుతున్నారు. సో నేను మీకు ఇది చెప్పలేదు, బట్ హవెవర్ కామన్ సెన్స్ తో ట్రై చేయండి. 5 times, 4 times, once and never. ఒకసారి ట్రై చేయండి మీరు పాజ్ చేసుకొని. సో ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. రైట్ ఆన్సర్ ఇస్ నెవర్ అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఎప్పుడూ డిక్లేర్ చేయలేదు ఇండియాలో. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నేషనల్ ఎమర్జెన్సీని 3 times. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీని నెవర్. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి డన్ అండర్ ద కండిషన్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ క్యాన్ బి అబాలిష్డ్, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ అక్వైర్ control over the budget and expenditure of the states, so salaries of the judges of the high courts and the supreme courts can be reduced, right to constitutional remedies can be suspended. Select the correct answer using the codes given below. 1 2 3 2 3 4 1 2 and 2 and 3. so try చేయండి ఒకసారి. సో ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నాను పాజ్ చేసుకుని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. 2 and 3. సెంట్రల్ గవర్నమెంట్ కి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో బడ్జెట్ యొక్క కంట్రోల్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్టేట్స్ మీద కంట్రోల్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను సాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ని యొక్క సాలరీస్ ని రెడ్యూస్ చేయొచ్చు అని. హవెవర్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ అసెంబ్లీస్ ని మనం అబాలిష్ చెయ్యం అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి సస్పెండ్ ఏం కావు. సో 2 and 3 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Option D is the right answer for this question. Okay, next question kelpodam. So when the financial emergency has been declared by the president under article 360, then its proclamation may be revoked or varied by subsequent proclamation, shall cease to operate at the expiration of the 2 months unless before the expiration of the period that has been approved by the resolution of both the houses. So A statements correct. Ichina vaatlallo only 1, only 2, both 1 and 2, neither 1 nor 2. So try cheyandi okasari. సో ఐఎమ్ హోపింగ్ దట్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బోత్ 1 and 2. సో ఈ పర్టికులర్ ప్రోక్లమేషన్ ఇట్ కెన్ బి రివోక్డ్ బై ద ప్రెసిడెంట్ బై సబ్సిక్వెంట్ ప్రోక్లమేషన్, అది కరెక్టే. అండ్ 2 months లోపు దాని పార్లమెంట్ అప్రూవల్ లేకపోతే అది ఇట్ విల్ బి సీజ్ టు ఆపరేట్. సో అది కూడా కరెక్టే. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆఫ్ యూపీఎస్సీ. ఒకసారి చూడండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజెస్ హిస్ పవర్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పర్టికులర్ స్టేట్. దెన్ ది అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఆటోమేటికలీ డిజాల్వ్డ్. ద పవర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ of the state shall be exercisable by or under the authority of the parliament. Article 19 is suspended in that state. The president can make laws relating to that state. So ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ హవెవర్ ఆన్సర్ హైలైట్ ఉంది. సో ట్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ప్రెసిడెంట్ కి లాస్ అధికారం ఉండదు, పార్లమెంట్ కి ఇవ్వచ్చు అనమాట. ద పవర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ విల్ బి ఎక్సర్సైజ్డ్ బై ఆర్ అండర్ ది అథారిటీ ఆఫ్ ద పార్లమెంట్ బై ది పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అవునా? సో ఆర్టికల్ 19 ని ఆటోమేటిక్ గా సస్పెండ్ చేయము. సో దానికి ఒక ఆర్డర్ అనేది అవసరం ఒకవేళ సస్పెండ్ చేయాలి అంటే. ఓకే, వెరాజ్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో సో ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నప్పుడు, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతుంది. అండ్ ది అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ఇస్ ఆటోమేటికలీ డిజాల్వ్డ్ కాదు, ఆటోమేటికల్ గా డిజాల్వ్ అవ్వదు అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 2018 లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో అదనమాట ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి. ఐ హోప్ మీకు టోటల్ గా కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మీరు క్వశ్చన్ ని కూడా ఈజీగా సాల్వ్ చేశారని అనుకుంటున్నాను, డిఫరెంట్ క్వశ్చన్స్ ని. సో మీరు ఏం చేస్తారు అంటే, సో మీరు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి అయినా సరే మీరు బుక్ లో చదవండి. సో ఏదైనా MCQs బుక్ ని తీసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? దానివల్ల మీకు ఏమవుతుంది, వచ్చిందా లేదా మీకు అర్థమవుతుంది. సో ఇంత కాన్సెప్ట్ మనకి ఎనఫా లేదా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్, బాయ్.